నమస్తే అండి యండమూరి గారు. నమస్తే. జనరల్‌గా మనం చూసినట్లయితే ఇంట్లో పిల్లల గురించి పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అసలు మా వాడు ఏ పని పార్టిసిపేట్ చేయడు, అసలు ఇటు పుల్ల తీసి అటు పెట్టడు అని చెప్తూ ఉంటారు. అంటే చాలా లేజీ ఫెలో లాగా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. అసలు మనుషుల్లో ఈ బద్ధకం అనేది ఎందుకు ఉంటుంది? ఏదైనా ఇన్సిడెంట్ కానీ మా అందరికి అర్థమయ్యేలాగా ఏదైనా కథ రూపంలో చెప్తారా? అసలు ఎంతమంది పిల్లలు పొద్దున్న లేవగానే పక్క బట్టలు నీట్గా చదువుతారు? ఈ మధ్య కాలంలో అయితే ఎవరు నీట్గా చదువుతారు? అక్కడి నుంచి నేర్పాలి వీళ్ళకి. అసలు నీ పనులు నువ్వు చేసుకో అన్న విషయం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. పోతే మీరు అన్నారు కదా, ఒక కథ కానీ ఒక సంఘటన కానీ చెప్పని, ఒక కథ చెప్తాను. ఒక 5 acres ల్యాండ్లో పెద్ద బిల్డింగ్, అందులో ఒక జమీందారు ఉన్నాడు. ఆ రోడ్డుకి అవతల వైపు ఈ జమీందారికి చదువు చెప్పిన ఒక మాస్టర్ ఉన్నాడు అనుకున్నాం. ఈ మాస్టర్ అంటే జమీందారికి గౌరవం, ప్రేమ, భక్తి చిన్నప్పుడు. ఈ జమీందారికి ఎక్కడ నూజివీడి రసాలు ఏదో మామిడి పళ్ళు మొక్కలు ఇచ్చారు. ఇతను మొత్తం అంతా వేసుకున్నాడు ఇంటి చుట్టూ. కొన్ని మిగిలిపోతే మాస్టర్కి ఇచ్చాడు. మాస్టర్ కూడా వేసుకున్నాడు తన ఇంట్లో. కొంతకాలం గడిచింది. ఈ జమీందారు ఏమో ఎరువులు వేసాడు, నీళ్లు విపరీతంగా పెట్టాడు, చెట్లు బ్రహ్మాండంగా లావుగా అద్భుతంగా ఉన్నాయి. ఇతని చెట్లు మామూలుగా ఉన్నాయి అంతే. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి జమీందారు ఇంట్లో మొక్కలన్నీ పడిపోయినాయి, వాలిపోయినాయి, కూలిపోయినాయి అని చేసి. కానీ మాస్టర్ ఇంట్లో అలాగే ఉన్నాయి. అర్థం కాల జమీందారికి. ఎందుకు ఇలా జరిగిందండి అని మాస్టర్ని అడిగితే మాస్టర్ చెప్పాడు, నువ్వు అవసరమైన దానికన్నా ఎక్కువ నీళ్ళు ఇచ్చావు, అవసరమైన దానికన్నా ఎక్కువ ఎరువులు పెట్టావు, అందుకనే లావుగా అయిపోయినాయి, వాటిని వచ్చి సంతోషించావు. నేను అవసరమైనంతే ఇచ్చాను, అందువల్ల అవి దృఢంగా కావాల్సినంత ఆరోగ్యంగా పెరిగినాయి అని చెప్పాడు. మీరు చెప్పింది నిజమే మాస్టర్ అని చెప్పి తన పిల్లల వైపు చూసుకుంటూ మీరు చెప్పింది నిజమే మాస్టర్ అంటాడు. ఆ పిల్లలు ఈ బర్గర్లు, పిజ్జాలతో లావుగా ఏపుగా తయారయ్యారు. సో బద్ధకం పెరగడానికి ముందుగా శారీరకంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఎంత కావాలో అంతే ఇవ్వాలి. ఇది ఫస్ట్. యాక్టివ్గా అనేది ఉండాలి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ చాలా మంచి, చాలా కరెక్ట్గా ఉండాలి. ప్లస్ ఎక్సర్సైజులు అసలు మానేశారు పిల్లలు. ప్రతిరోజు పొద్దున్నే పేరెంట్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పొద్దున్న 5 o'clock మీరు లేచి ఒక్క అరగంట బయట పిల్లల్ని తీసుకొని తిరగండి. అది ఆరోగ్యమే కాదు, మీ మధ్య బాండ్ కూడా పెద్దదవుతుంది. సంబంధాలు, భార్య భర్త పిల్లలు తిరుగుతుంటాయని చెప్తుంటారు. అయితే గురూజీ, మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ జనరేషన్ కిడ్స్ ఎస్పెషల్లీ, ఒకప్పుడు మనం చూసినట్లయితే ఇంట్లో అమ్మకి ఏదో రకంగా చేదోడు వాదోడుగా ఉండటము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే షోకేస్లో బొమ్మల్లాగా ఉన్నారన్న ఫీలింగ్ అనేది వస్తుంది. అసలు ఎందుకని పిల్లలు ఇలాంటి చిన్న చిన్న పనులు పార్టిసిపేట్ చేయడంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? షోకేస్లో బొమ్మలు అన్నారు కదా, ఈ పిల్లల తల్లి కేవలం 3 years బ్యాక్ కూడా షోకేస్లో బొమ్మే. జస్ట్ పెళ్ళై 2 yearsలో తెల్లైపోయింది. ఆవిడ కూడా వాళ్ళ పేరెంట్స్ అలాగే పెంచారు. సో ఈ తల్లి కూడా పిల్లల్ని అలాగే పెంచుతుంది. మీరు ఒక క్రికెట్ మ్యాచ్లో ఉదాహరణ గమనించారా లేదో, ఒక అమ్మాయిను పిల్లోడు మధ్యాహ్నం 12ంటికి ఆడుకుంటూ ఉంటారు, ఇట్లా మిషన్స్ పెట్టి. సడన్గా ఆకలేస్తుందమ్మా అనగానే ఆ అమ్మాయి సెల్ ఫోన్ కొట్టేస్తుంది, స్విగ్గీ నుంచి భోజనం వస్తుంది. ఈ సొంతంగా వండటాలు అవన్నీ పోయి ఎఫెక్షన్ కూడా స్విగ్గీ నుంచే కొనుక్కుంటున్నారు, ప్రేమ ఆప్యాయతలు కూడా. ఇదొక పాయింట్. యూత్లో బద్ధకం ఎందుకు పెరిగిపోతుందంటే దే ఆర్ అకస్టమ్డ్ టు బద్ధకం. అంటే ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక కుర్రోడు ఉన్నాడు, రూమ్లో ఉంటాడు, యూత్, అప్పుడే ఉద్యోగం వచ్చింది, రూమ్లో ఉంటున్నాడు. రాత్రి సెకండ్ షోకి వెళ్దాం అనుకున్నాడు, బయట నుంచి మన ముందన్నట్టే ఫుడ్ తెప్పించుకున్నాడు, ఆ ప్లేట్లో అక్కడే ఉన్నాడు, టైం అయిపోతుందని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను 12ంటికి వచ్చేసరికి ఆ వదిలేసిన ఫుడ్ అంతా వాసన వస్తుంది, తినేసి వదిలేసింది, పడుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్న లేవగానే ఆఫీస్కి టైం అయిపోయింది, ఆలస్యం పడుకున్నాడు కదా, ఇంకా అలా వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆ ప్లేట్లు అలాగే ఉన్నాయి, ఇంకా వాసన వస్తుంది. అప్పుడు కడగడానికి ట్రై చేశాడు, మళ్ళీ సాయంత్రం డిన్నర్కి టైం అవుతుంది, వండుకోవాలి, మళ్ళీ ఆర్డర్ చేశాడు, మళ్ళీ వచ్చింది, ప్లేట్ ఇట్టే కడిగేసి దాంట్లో తినేసాడు. దీంట్లో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ముందు వాసన వస్తుంది గది, స్లోగా ఇతను అకస్టమ్ అయిపోయాడు ఆ వాసనకి, స్లోగా ఇతని శరీరం కూడా వాసన రావడం మొదలుపెట్టింది. ఆ వాసననే బద్ధకం అంటారు. సో యూ అకస్టమ్ యువర్ సెల్ఫ్ ఫర్ లేజినెస్ స్లోలీ అని చెప్పి. ఓకే, కొంచెం ఏదైనా అంటే పని పైన ఆ ఏకాగ్రత కానీ లేదా అలా ఏమన్నా లోపించడం వల్ల ఇలాంటి బద్ధకం అనేది వస్తుంది. చెయ్యాల్సిన పనుల మీద ఏకాగ్రత లోపించి అనవసరమైన పనుల మీద ఏకాగ్రత ఎక్కువైతే బద్ధకం వస్తుంది. ఓకే, అంటే ఒక పని పైన కాన్సన్ట్రేషన్ లేకపోతేనే ఇలా బద్ధకం అనేటువంటి ఇది మనల్ని ఆవహిస్తుందని అనుకోవచ్చు. బద్ధకం 2 విషయాలుగా వస్తుందండి. ఫస్ట్ నిద్ర అలవాట్లు సరిగ్గా లేకపోతే వస్తుంది, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే వస్తుంది. ఆహారపు అలవాట్లు అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది కనబడితే తినేయటం, అది ఆహార అలవాటు సరిగ్గా లేకపోతే వస్తుంది.
ముఖ్యంగా విద్యార్థుల్లో ఆహారపు అలవాట్లు ఎందుకు సరిగ్గా ఉండవు అంటే దే గో టు పిక్నిక్స్, దే ఈట్, ఆదివారం వస్తే బయట తిందాం అని ఈ పేరెంట్స్ తమ ఎఫెక్షన్ అంతా రెస్టారెంట్లకు తీసుకెళ్ళటమే ఎఫెక్షన్ అనుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోవటం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా మనది గాయత్రి విద్యా సంస్థల స్పాన్సర్ ప్రోగ్రామ్ కాబట్టి విద్యార్థులకు సంబంధించిన ఒక మంచి విషయం చెప్తానండి. దీన్ని 6x6x6 ఫార్ములా అంటారు. అంటే మీకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సాయంత్రం 6 గంటల తర్వాత వారానికి 6 రోజుల పాటు 6 రకాల పదార్థాలు తినకూడదండి విద్యార్థులు. ఆదివారం ఓకే, 6 days per week 6 items ఆఫ్టర్ 6 o'clock. మనం విద్యార్థులు 7 o'clock చదువుకుంటారు రాత్రిపూట అనుకుంటే 6 o'clock తర్వాత ఈ 6 రకాల పదార్థాలు తింటే ఇవి కడుపులోకి వెళ్ళిన తర్వాత దే కన్జ్యూమ్ మోర్ ఆక్సిజన్. విద్యార్థి చదువుకునేటప్పుడు చాలా ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ 6 రకాల పదార్థాలు అతను తిన్నాడంటే అప్పుడు కడుపు ఇక్కడికి వెళ్ళకుండా కడుపులోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది ముఖ్యం, జీర్ణం చేయటం. అప్పుడు వచ్చే వాటిని ఆవలింతలో అంటారు. 6 రకాల పదార్థాలు ఏంటంటే ఫస్ట్ స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్, మిరపకాయ బజ్జీలు, పానీపూరి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. ఇవి వీటిలో నికోటిన్ లాంటిది ఉంటుంది ఒకటి, అది మనిషిని బద్ధకం వైపు తీసుకెళ్తాయి అన్నమాట. సరిగ్గా 1 hour ముందు ఈ 6 పదార్థాలు తినకుండా ఉంటే, నేను చెప్పిన 6 పదార్థాలు మొదటి 3 సాక్రిన్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అండ్ స్వీట్స్. మిగతా 3 క్యాప్సికైసిన్ అని ఉంటుంది, మిరపకాయ బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్స్, పానీపూరి. ఈ మిరపకాయ బజ్జీలు ఉంటే ఇంకో రకమైన నికోటిన్ వస్తుంది, దీంట్లో ఇంకో రకమైన నికోటిన్ వస్తుంది. ఇవి మనుషుల్ని, విద్యార్థులను ముఖ్యంగా చదువుకు ముందు తింటే బద్ధకంగా చేస్తుంది. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ మన వాళ్ళు చేసేది స్నాక్స్ పెట్టేసి ఆ తర్వాత మామూలు స్నాక్స్ అయితే పర్లేదండి, నూడిల్స్ పెడతారు, అందులో ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఆయిల్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం అండి, దే రిక్వైర్ మోర్ ఆక్సిజన్. ఇది పిల్లలు బాగా చదవాలని చెప్పి పేరెంట్స్ బాగా పెట్టి మరి బుక్స్ ముందు కూర్చోపెడతారు. తింటాం వేరు, బాగా ఆరోగ్యకరంగా తింటాం వేరు. ఆ లైన్ తెలుసుకోవాలి. పోతే నిద్ర అలవాట్లని ఉన్నాయి, నిద్ర అలవాట్లు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. బద్ధకానికి మరో రెండో కారణం నిద్ర సరిగ్గా లేకపోవటం. దీన్ని 2 రకాల నిద్ర, అతి నిద్ర, నిద్ర ఇన్సోమ్నియా అంటారు, నిద్ర సరిగ్గా లేకపోవటం. ఈ ఇన్సోమ్నియా చాలా రకాలుగా ఉంటుంది. రాత్రి 1 గంట వరకు నిద్ర పట్టకపోవటం, మధ్యరాత్రిలో మెలకు వచ్చి మళ్ళీ నిద్ర పట్టకపోవటం, తెల్లవారుజామున నిద్ర వచ్చి ఇంకా అసలు నిద్ర పట్టకపోవటం, ఇలా రకరకాలు ఉంటాయండి. ఈ రెండింటి వల్ల స్టూడెంట్స్లో చదువు సరిగ్గా రాదు. ఆ నిద్ర అలవాట్లు చాలా చేయాలంటే అన్నిటికన్నా ఈజీగా చేయగలిగింది ముందు సాటర్డే నైట్ ఫీవర్ అంటారు. సాటర్డే నైట్ ఫీవర్ అంటే పిల్లలందరూ కలిసి రాత్రి 1 గంట వరకు మరుసటి రోజు ఆదివారమే కదా అని చెప్పి ఎంజాయ్ చేయటం, సినిమా చూడటం అదంతా చేస్తారు. నిద్ర 6 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ పక్క మీద పడుకుంటాడు, మంచి యూత్లో ఉన్న కుర్రోడు అయితే కత్రినా కైఫ్, ఐశ్వర్య ఆలోచిస్తూ పడుకొని దొరుకుతూ ఉంటాడు, ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే రెప్పల మీద నిద్ర అట్లా వస్తుంటుంది, దాన్ని ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ స్టేజ్ అంటారు. కొద్దిగా నిద్రలో ఎంటరింగ్ ఇంటూ స్లీప్. థర్డ్ది డీప్ స్లీప్, ఇది ముఖ్యం చాలా, డీప్. 4వది అవేకనింగ్ ఫ్రమ్ స్లీప్, కొంచెం బయట రావడం. ఈ 5వది చాలామంది మీలాంటి మదర్స్కి చాలా అవసరం కాదు, అర్థమైన విషయం ఏంటంటే అది లేపుతూ ఉంటే వాడు అమ్మ అంటాడు, లేవడు, నిద్ర లేవడు. దీన్ని డ్రౌజీ స్టేజ్ అంటారు. ఈ ఆహార అలవాట్లు ఎక్కువ కొద్దీ డ్రౌజీ స్టేజ్ ఎక్కువ. ఇప్పుడు మన ఇద్దరం షూటింగ్ వచ్చామంటే పొద్దున 5 o'clock లేచి తయారై వచ్చాం కదా, ఇది ఉండదు వాళ్ళకి. ఈ ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ స్టేజ్ తర్వాత డీప్ స్లీప్ అన్నాను చూడండి, అది మనిషికి 5-6 గంటలు ఉంటుంది. మహాత్మా గాంధీ వీళ్ళందరూ, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ రోజుకి 4-5 నిద్రపోతారు. పడుకోగానే డీప్ స్లీప్ వెళ్ళిపోతారు, మళ్ళీ లేచిపోయి పని చేసుకుంటారు. అదే ముఖ్యం. ఆ ముందుది వెనకాలది ఎంజాయింగ్ ది స్లీప్, నిద్రని ఎంజాయ్ చేయటం, అది కూడా మంచిదే మనలాంటి వాళ్ళకి, మనలాంటి మీలాంటి వాళ్ళకి అది కూడా ఉండాలి. కానీ సాటర్డే నైట్ ఫీవర్లో ఏమవుతుందంటే, సాటర్డే నైట్ 1 గంటకి పడుకున్న కుర్రోడు పొద్దున 9 లేస్తాడు. ఆదివారం కదా నెక్స్ట్ డే, తల్లి కూడా ఊరుకుంటుంది. కానీ ఆదివారం రాత్రి తొందరగా నిద్రపిచ్చేస్తుంది, ఎందుకంటే సోమవారం పొద్దున బస్సు వచ్చేస్తుంది. కానీ నిద్రపోవటం వేరు, పడుకోవటం వేరు అండి. వాడు పక్క మీద ఉంటాడు కానీ పొద్దున్న 9 వరకు పడుకున్నాడు కదా, ఇంకేం నిద్రపోతాడు. పడుకునే స్టేజ్ ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ స్టేజ్ వెళ్ళేసరికి 11:30-12 అవుతుంది. డీప్ స్లీప్ వెళ్ళేసరికి 1 గంట అయిపోతుంది. మళ్ళీ పొద్దున 4 o'clock లేపేస్తుంది తల్లి. కాబట్టి ఒక 4 hours నిద్ర మిగిలిపోతుంది వాడి. అది సోమ, మంగళ, బుధ, గురువారాల్లో కొద్దిగా 1 hour ఆవలింతల ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి స్లోగా అడ్జస్ట్ అయ్యేసరికి మళ్ళీ సో స్లీప్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలంటే ముందు సాటర్డే నైట్ ఫీవర్ తగ్గించుకోవాలి పిల్లల్లో. ఒకటే టైంకి పడుకోవడం అనేది చాలా అద్భుతమైన వరం అండి.
సో వింటున్నాం కదండి, పిల్లలు ఎందుకు బద్ధకంగా మారుతారు అనేటువంటి విషయాల గురించి, మరి వీటి నుంచి బయటికి రావడం ఎలా అనేటువంటి విషయాలు గురూజీ మాటల్లోనే తెలుసుకుందాం. మరి పిల్లలు అలసిపోతున్నారు, బద్ధకంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం కదా, దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా? దేర్ ఆర్ సర్టన్ టెక్నిక్స్ అండి. కళ్ళకి వెట్లాత్ టెక్నిక్ అంటారు. అంటే చదువుకుంటున్నప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తడిగుడ్డతో కళ్ళు తుడుచుకోవాలి. ఈ ఒక నాస్టిల్ చేత్తో వేలుతో మూసి నెక్స్ట్ ఇలా తీసుకొని మళ్ళీ ప్రాణాయామం లాగే సింపుల్గా చెప్తున్నాను, జస్ట్ టేకింగ్ దిస్. ఇప్పుడు ఈ టీవీ సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నారు కదా, మీ పిల్లలతో ఈరోజు సాయంత్రం చేయించమనండి. ఇది జస్ట్ 1 minute చేస్తే బ్రెయిన్ ఎంత ఫ్రెష్ అవుతుందంటే, ఈ వెట్లాత్ టెక్నిక్తో పాటు ఇది ఒకటి చేస్తే చాలా అద్భుతంగా అలసట తగ్గిపోతుందండి. ప్లస్ గదిలో ఒక అరగంట చదివిన తర్వాత పచార్లు చేయాలి, జస్ట్ ఫర్ 5 minutes, ఆర్ జాగింగ్ ఆల్సో ఇన్ ద రూమ్ ఇట్ సెల్ఫ్. సో దానివల్ల డీవియేషన్ ఏమి ఉండదంటారా? వీళ్ళకి ఈ కత్రినా కైఫ్ డీవియేషన్ కన్నా ఈ డీవియేషన్ ఫిజికల్ డీవియేషన్, మెంటల్ డీవియేషన్స్ అది వేరే టాపిక్. అది ఫిజికల్ ఎలర్జీ అలసట గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మెంటల్ అలసట తర్వాత పక్కన పెడదాం. ఫిజికల్ అలసట తగ్గాలంటే మాత్రం ఇలాంటి టెక్నిక్స్, కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఫిజికల్ అలసట చాలా వరకు తగ్గుతుంది. ఓకే, అయితే అలసట విసుగు గురించి మీరు చెప్తూ ఉన్నారు కదా, అలసట గురించి చెప్పారు, మరి అసలు విసుగు ఏంటి అండి? విసుగు ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే నీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదో, ఇష్టం లేని కాపురం చేసేలాగా ఉంటుందండి చదువు అనేది. కాబట్టి చదువు అనేది ఒక హార్డ్ వర్క్, కష్టపడి చదువుతున్నాను నేను, చాలా నా అమ్మ నాన్నల కోసం చదువుతున్నాను, ఈ ఫీలింగ్ ఉన్నప్పుడల్లా విసుగు వస్తూ ఉంటుంది. ఆ విసుగు తగ్గాలంటే ముందు చదువుతో, సంసారం తప్పనిసరి అయినప్పుడు, విడాకులు దొరకనప్పుడు ఉన్నవాడిని ప్రేమించడమే మంచిది కదా. అవును, అదొకటే ఆప్షన్, ఏది ఒక ఏళ్ళు పట్టుకోండి అన్నట్టు. అంతే. కాబట్టి చదువును ప్రేమించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు చదువును ప్రేమించడం లేదో, పరీక్షల్లో చదువు వాంతి అయిపోతుంది, తర్వాత ఇంకేం గుర్తుండదు. వాడికి ఇంకేం గుర్తుండదు తర్వాత పరీక్షలు ఎందుకు, ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేకుండా చదువు. ఇప్పుడు మన పిల్లలు ఎందుకు కప్ప తెలుసు కదా, ఫ్రాగ్, దాని కాళ్ళు ఎందుకు తినరు మనోళ్ళు? ఎందుకు చైనీస్ తింటారు? ఎందుకంటే వాళ్ళ తల్లి ప్రేమతో పెట్టింది కాబట్టి, ఆ రోజు మనం పెట్టలేదు కాబట్టి. ఈ తల్లులు కూడా, తండ్రి అందరూ కూడా హార్డ్ వర్క్ చేయరా, కష్టపడి చేయరా, చదవరా అంటారు. ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేసి బిర్యానీ తినరా, హార్డ్ వర్క్ చేసి టీవీ చూడరా అనరు కదా. ఎప్పుడైతే నువ్వే చెప్తున్నావో, ఎందుకంటే ఈ పెద్దలు తమ వయసులో హార్డ్ వర్క్ అనుకున్నారు చదువుని, అదే ఇంపోజ్ చేస్తున్నారు వీళ్ళ మీద. చదువు చాలా అద్భుతంగా ఉంటుందండి. విద్య నిగూఢ గుప్తము, విదేశీ బంధుడు, విత్తము, డబ్బు అంటే తెలివికి సంబంధించిన. ఇంత మంచి విద్యను పట్టుకొని హార్డ్ వర్క్ అంటే వాళ్ళకి జీర్ణం అవ్వదండి. పుస్తకం తీయగానే మీరు అన్నట్టు విసిగేస్తుంది. కాబట్టి చదువు చాలా బాగుంటుందిరా, అన్నిటికన్నా చదువు బాగుంటుందిరా. దీంతోపాటు నీ ఇష్టం, క్రికెట్ అన్నా చూడు, లేదా పెయింటింగ్ వేసుకో, డ్యాన్స్ చేసుకో, ఇవన్నీ హెల్దీ సైడ్ హ్యాబిట్స్. ఒక హెల్దీ సైడ్ హ్యాబిట్ ఉండాలి, చదువు ఉండాలి. సచిన్ తెండూల్కర్ లాగా నీకు చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకో, చదువు మాని క్రికెట్ పెంచుకో. బట్ 10th క్లాస్ వరకు 2 ఉండాలి, తర్వాత నీ ఇష్టం. ఇలా చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఎప్పుడైతే నీకు చదువు బోర్ కొట్టిందో, ఈ హెల్దీ హ్యాబిట్ వైపు వెళ్తావు. బొమ్మ వేసుకోవడం కానీ, ఏదైనా చేసుకోవడం కానీ, డాన్స్, సాంగ్స్ ఏదైనా సరే. ఇదైతే ఎప్పుడైతే లేదో దీని మీద, అప్పుడు నీకు స్మార్ట్ ఫోన్స్ పక్కనే ఉంటాయి, ఇంట్రెస్ట్ అట్లా లాగేస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా లాగేస్తాయి, దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి. డ్యాన్స్, పెయింటింగ్ అలా కాదండి, ఇది 2 ప్యారల్గా వెళ్తాయి. అందుకనే మీరు చూడండి, విశ్వనాథన్ ఆనంద్ ఇంజనీర్, అనిల్ కుంబ్లే ఇంజనీర్, బాగా పైకి వచ్చిన వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు కూడా వీళ్ళు. కాబట్టి చదువు ఉంటేనే ఇది ఉండదు, అలా ఏం అక్కర్లేదండి. దిస్ ఇస్ ది కాన్సెప్ట్. అసలు ఈ స్టూడెంట్స్లో స్ట్రెస్కి కారణం ఏంటనుకోవచ్చు? బికాజ్ దేర్ ఆర్గన్స్ అన్నీ చాలా ఈజీగా వాళ్ళకి ఇదైపోతాయండి, ఏమంటే అరిసిపోతాయి. దీనికి 5 ఆర్గన్స్ ఉన్నాయి, తెలుసు కదా మీకు. ఏంటివి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నాలుక కాదు, స్కిన్. ఈ ఆర్గన్స్ తొందరగా అలసిపోతూ ఉంటాయి. అందుకని వీటిని ఫ్రెష్గా ఉంచడం. అంటే మీరు చదువుకునేటప్పుడు అలసట, విసుగు ఎలా తగ్గాలని చెప్తాం కదా మనం డిస్కషన్. ఫస్ట్ నోరు అండి. చాలామంది పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, 15 నిమిషాలు చదవగానే చెప్పండి వంటింట్లోకి వెళ్ళి చదువుకో, ఏదో ఒక స్నాక్స్ వేస్తూనే ఉండాలి. అబ్బా చాలా కష్టపడిపోయాం ఇప్పుడు. అది ఆకలి కాదండి, చదువు బోర్ కొట్టి వెళ్తున్నారు. పోనీ వెళ్ళి వచ్చి కూర్చుంటారా, కూర్చోరు. వెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళ చిన్న చెల్లెలేమో టీవీ చూస్తూ ఉంటుంది. నేను చదువుకుంటుంటే నా చెల్లి ఎంజాయ్ చేస్తాను, చెల్లి తల్లి కూడా పక్కనే ఉంటారు, వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని ఒకడు కొడతాడు, వీడు ఒకడు కొడతాడు, దాన్ని ఇద్దరు కొట్టుకుంటారు, అయిపోయింది చదువు మొత్తం. కాబట్టి తింటున్న మధ్యలో బయటికి వెళ్ళకూడదు. ఈ తింటున్న టైంలో బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఐ విల్ టెల్ టు ద ఆడియన్స్ ఏంటంటే, మ్యాప్ పెట్టుకోవాలండి. మ్యాప్ పెట్టుకుంటే
చదువు బోరు కొట్టినప్పుడు మనం ఎక్కడున్నాం, మన దేశం ఏంటి, ప్రపంచం ఏంటి చూసుకుంటే చాలా అద్భుతమైన రిలాక్సేషన్ టెక్నిక్. దీనివల్ల జియోగ్రఫికల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. ఉదాహరణకి ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఇది నార్త్ కదా, ఇది నార్త్ అయితే స్వీడన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంటుంది స్వీడన్, న్యూజిలాండ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది, జపాన్ ఇక్కడ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు నేను చెప్పినంత కరెక్టేనండి. నార్త్ ఇక్కడ ఉంటే పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది, సింగపూర్ ఇక్కడ ఉంటుంది. ఇలాంటివన్నీ మా ఫాదరు మ్యాప్లు పెట్టి చదువుకోమనేవాడు. సో ఏ దేశం ఎక్కడ ఉందో అనేది ఇక్కడ కూర్చొని చెప్పేయగలం. ఇది ఫస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్. నోట్లో ఒక లవంగం కానీ యాలక్కాయ కానీ పెట్టుకొని చదవాలండి. బబుల్ గమ్స్ బాగోవు, కానీ యాలక్కాయ పెట్టుకుంటే చదువుకుంటూ ఇలా నవ్వుకుంటూ చదువుకుంటే రిలాక్సింగ్గా ఉంటుంది నోరు. నేను ముందే చెప్పాను 6/6 అది ఉండకూడదు. నెక్స్ట్ చర్మం. ఎప్పుడన్నా సరే చదువుకుంటున్న టైంలో చదువుకోవడానికి ముందు కనీసం మొహం కడుక్కోవాలి, ఫ్రెష్గా కడుక్కోవాలి మొహం. నెక్స్ట్ ముక్కు. డ్రైనేజ్ పక్కన కూర్చొని మనం చదవలేం కదా, ఎందుకంటే బ్యాడ్ స్మెల్. కానీ దానికి ఆపోజిట్ గుడ్ స్మెల్, కాబట్టి అగ్రత వెలిగించుకో చదువుకునే కళ్ళు, మంచి వాసన వస్తుండాలి. కళ్ళు కేవలం ఒక పుస్తకం మీద మాత్రమే లైట్ పడేట్టు పెట్టుకొని చుట్టూ ఇంత వెలుతురులో చదవకు. కళ్ళు. చెవుల్లో దూది పెట్టుకొని చదువుకో. తర్వాత సింక్రనైజ్ యువర్ అటైర్ విత్ స్టడీస్. అంటే ఒక డాక్టర్ తెల్ల కోట్ వేసుకుంటాడు, ఒక లాయర్ నల్ల కోట్ వేసుకుంటాడు, ఒక మిలిటరీ మ్యాన్ గ్రే సూట్ వేసుకుంటాడు. అలాగే చదువుకునేప్పుడు ఒక టోపీ పెట్టుకున్నాం అనుకో, టోపీ పెట్టుకోగానే చదువుకోవాలని బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ హిప్నటైజ్ అవుతుంది. ఒక అటైర్ పెట్టుకో. నువ్వు చదువుకుంటున్నా అన్న విషయం నీ పేరెంట్స్కి వాళ్ళకి అందరికీ తెలిస్తే వాళ్ళు గొడవ తగ్గిస్తారు. ఫస్ట్ పాయింట్. నీకు కూడా మాటమాటికి టోపీ తీసి వంటింట్లోకి వెళ్ళాలని కోరిక ఉండదు. ఇది పైకి చెప్పడానికి ఇలా ఉంటుంది, కానీ ఇంకో అద్భుతమైన పాయింట్ ఏంటి, చదువుకోబోయే ముందు పుస్తకాల ముందు నిలబడి 2 minutes ప్రార్థన చేయి. నువ్వు దేవుడిని నమ్ముతావా లేదనేసి అది కాదండి, క్లీనింగ్ ది స్లేట్ అంటారు. అప్పటి వరకు నువ్వు ఆడుకుని వచ్చి ఉంటావు, రకరకాల వచ్చి ఉంటావు. జస్ట్ 2 minutes సైలెంట్ మెడిటేషన్ అంటారు దీన్ని, అంటే నిశ్శబ్ద ధ్యానం. అలా నిశ్శబ్ద ధ్యానం చేయి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు జాగ్రత్తగా చూస్తే నువ్వు చదువుకుంటున్న గదిని ఒక గుడిలాగా తయారు చేసావు. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు స్నానం చేస్తాం, మొహం కడుక్కున్నాం. గుడిలో ప్రసాదం ఇస్తారు, లవంగం పెట్టుకున్నాం. గుడిలో శటకోపం పెడతారు, టోపీ పెట్టుకున్నాం. గుడిలో కర్పూరం వాసన వస్తుంది, అగరత్తులు వెలిగించావు. అర్థమవుతుంది కదా. ఇలాగ నువ్వు పంచజ్ఞానేంద్రియాలని ఒక రకంగా పెట్టినప్పుడు ఆ సరస్వతీదేవి గుడే నీ రూమ్ అవుతుంది అనమాట. అప్పుడు నువ్వు ఏం చదివినా సరే వెంటనే అది ఇమీడియట్గా బుర్రకెక్కుతుంది. ఇదంతా ఎండమూరి గారి థియరీయా? రకంగా అంటే మా అనుభవంతో మేము నేర్చుకొని చేసుకున్న ఇది. నా కొడుకు నేను చెప్పింది, మా ఫాదర్ నాకు చెప్పింది, తరతరాల చిరునామా అంటారు. అవును, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది డెఫినెట్గా. గురూజీ, మనం ఇప్పటివరకు స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం, స్టూడెంట్స్లో ఉన్నటువంటి అలసట, విసుగు విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే టీవీ చూడటం పైన ఉండేటువంటి శ్రద్ధ స్టూడెంట్స్కి బుక్ చదవటం పైన ఎందుకు ఉండదు? ఆల్రెడీ కొంచెం చెప్పాను. మనం దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే అదే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? పోకిరి సినిమాలో హీరోయిన్ పేరేంటి? ఇలియానా కదా. అతడి సినిమాలో హీరో మహేష్ బాబు. బాహుబలిలో డైరెక్టర్ రాజమౌళి కదా. ఇప్పుడు మీరు చదువు కానీ, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ వద్దంటారు. ఎందుకంటే మనం పరీక్షల కోసం చదువుతామని చెప్పాను కదా, ఇదే ప్రాబ్లం అండి. మీరు కూడా నన్ను కామర్స్ అడిగితే నేను కూడా చెప్పలేకపోవచ్చు, ఇట్స్ క్వైట్ న్యాచురల్. బట్ కొంత బేసిక్స్లో ఇంట్రెస్ట్ ఉండాలంటే ఈ హార్డ్ వర్క్ కాన్సెప్ట్ పోవాలండి. చాలామంది టీచర్స్ మనసు పెట్టి చెప్పరు, అంటే వాళ్ళు బతుకుతున్నది 31st రోజున వచ్చే జీతం కోసమే. అలా కాదండి, చదువు మీద ఇంట్రెస్ట్తో చెప్పాలి చదువు. అలాగే విద్యార్థులు కూడా పరీక్షల కోసం చదవకూడదు. ఉదాహరణకి మగపిల్లలు క్రికెట్ ఆడతారు కదా, టెన్నిస్ బాల్తో. ఒక 2 hours ఆడిన తర్వాత ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. ఆ గెలవటం అనేది జస్ట్ బోనస్సే. ఆ 2 hours ఆనందం, అక్కడ ఆడటం ఆనందం, గెలవటం బోనస్. అలాగే చదవటమే ఆనందం, కేవలం పరీక్షల్లో వచ్చే రిజల్ట్స్ బోనస్ మాత్రమే. వీళ్ళు రిజల్ట్స్ కోసం చదువుతారు. పోనీ అలా చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి ఐఐటి సీట్ వచ్చి తర్వాత ఏ ఇన్ఫోసిస్లోనో టీసీఎస్లోనో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆహా ఓహో అంటారా, మరుసటి రోజు నుంచి మళ్ళీ ఏడుస్తూ ఆఫీస్కి వెళ్తావు. సో నువ్వు చేసే పని మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఎందుకు బతుకుతున్నట్టు? సో ఏ పని చేస్తే అది అద్భుతంగా ఉండాలి. బిలాంగింగ్ టు యువర్ వర్క్ అంటారు.
ఇది కూడా ఎండమూరి గారి థియరీయే. లేదండి, ఏం చెప్పలేదు. ఇది కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, కర్మణ్యే బాధికారస్యే, నువ్వు చేస్తున్న పని నువ్వు ఆనందంగా చెయ్యి, ఫలితం నాకు వదిలిపెట్టాను. ఎప్పుడైతే నువ్వు ఫలితం కోసం పని చేసావో దాన్ని హార్డ్ వర్క్ అనుకుంటారు. అలా కాకుండా చేస్తున్న పనిని ఆనందించు, ఎంజాయ్ వాట్ ఎవర్. తలదోకుంటున్నప్పుడు అబ్బా నా జుట్టు ఎంత బాగుంది అని. అవును, లాస్ట్ ఎపిసోడ్లో మీకు క్రాఫ్ట్ మార్చుకోమని చెప్తున్నాను, మీరు మార్చుకోలేదు ఏంటి? ఓకే ఓకే, నేను చెప్తే ఎందుకు నచ్చుతుందండి. అంటే అది అలా అలవాటు అయిపోయింది. అలవాట్లు మార్చుకోవటమే అభివృద్ధికి సోపానం, అంతే అంటారా? కాదా? బాగుంటే ఆఫ్ కోర్స్, బాగాలేకపోతే. అయితే మీరు చెప్తూ ఉన్నారు కదా, మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుంటేనే స్టూడెంట్ బ్రహ్మ సమయం అంటారండి. పొద్దున 5 o'clock 4 o'clock వచ్చేది అని అవును, పక్షుల కూడా చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆ టైంకి లేచి అసలు పిల్లలు చదువుకోవడము, ఒకవైపు ఏమో స్కూల్ బస్సు టైం అయిపోతూ ఉంటుంది, ఆ హడావిడి సరిపోతూ ఉంటుంది, అప్పుడు అంత పీస్ఫుల్గా చేసేటువంటి అవకాశం ఉంటుందా? కొన్ని ఆదివారం లేస్తారంటారా? అసలు కానీ దీనికి ఒక టెక్నిక్ ఉందండి. సండే అనగానే అది స్ట్రెచ్ అవర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా ఇప్పుడు మనకి, పరీక్షల ముందు ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇస్తారు. నిజంగా ఈ బ్రహ్మ సమయం కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్. నేను చెప్పడం కాదు, కానీ నేను ఎప్పుడు తెల్లవారుజామున లేచే పని చేసుకుంటాను. రాత్రి అంతా ఆలోచించుకొని రాసిందంతా పొద్దున్న. 1 day 2 dawn టెక్నిక్ అంటారు దీన్ని. డాన్ అంటే తెల్లవారుజాము, ఒక తెల్లవారుజాము రోజుకు ఒకటే ఉంటుంది, అంతే కదా? అవును. కానీ మనం ఆర్టిఫిషియల్గా రెండో తెల్లవారుజామును క్రియేట్ చేసుకోవాలి ప్రిపరేషన్ హాలిడేస్లో. ఓకే. భోజనం చేయగానే ఒక 10 నిమిషాలు పడుకోవాలి స్టూడెంట్. అలాగే మళ్ళీ మిస్ అవుతాను, ఇప్పుడే చెప్పేస్తాను. లంచ్ టైం వీళ్ళకి 45 minutes to 1 hour ఇస్తారండి. వీళ్ళు 5 నిమిషాలు భోజనం చేసి 15 నిమిషాలు కబుర్లు చెప్పుకుంటారు. అలా కాకుండా మంచి విద్యార్థి ఏం చేయాలంటే, లైబ్రరీ, ఇలాంటి లైబ్రరీలో ఎక్కడన్నా ఒక 5 minutes నాపింగ్ అంటారు. మన ఎన్టీ రామారావు గారికి ఉంది అలవాటు, పివి నరసింహారావు గారికి ఉంది. ఎక్కడ టైం దొరికితే అక్కడ నాపింగ్, అంటే ఇట్స్ నాట్ స్లీపింగ్, టేకింగ్ రెస్ట్. మేము కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాం. అలా చేసుకుంటే ఫ్రెష్ అయిపోతున్నాడు. ఈ 1 day 2 dawn టెక్నిక్లో 2 o'clockకి అతను ఒక 15 నిమిషాలు అరగంట పడుకొని 3 o'clock లేచిన తర్వాత ముందు బ్రష్ చేసుకోవాలండి. ఓకే. తర్వాత స్నానం చేయాలి, సుప్రభాతం పెట్టుకోవాలి కొంచెం స్నానం చేస్తున్నప్పుడు, ఏది మధ్యాహ్నం 3 o'clock. తర్వాత తలుపులన్నీ వేసుకొని కర్టెన్స్ వేసేసుకొని టేబుల్ లైట్ పెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం స్నాక్స్ తినాలి. మిగతా ప్రపంచాన్ని అంతటికీ అది ఈవినింగ్ 4 o'clock, ఇతనికి మాత్రం మార్నింగ్ 4 o'clock అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ 1 day 2 dawn టెక్నిక్. ఒకరోజు 2 తెల్లవారుజాములు. అప్పుడు చదువుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ గురూజీ, ఇప్పుడు ఇంత చెప్పారు కదా, మీ స్టైల్లో చిన్న టిప్ ద్వారా చెప్పండి, అసలు ఈ లేజినెస్ని ఎలా. లేజినెస్ గురించి చెప్పమంటారా? ఈ ప్రపంచంలో అసలు లేజినెస్ అనే పదం లేదండి, మనమే క్రియేట్ చేసాం. అసలు లేజినెస్ అంటే ఎవడు ఖాళీగా నిద్రపోడు అండి, ఎవడు ఖాళీగా ఉండడు. లేజినెస్ అంటే అద్భుతమైన నిర్వచనం ఏంటంటే, అవసరమైన పని మానేసి ఇష్టమైన పని చేయడం. ఓకే. అవసరం చదువు, ఇష్టం నిద్ర, టీవీ. మళ్ళీ తర్వాత బాధపడతాం, అవును అయ్యో ఇలా అయిపోతుంది. ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి. చాలామంది ప్రజల కోసం బతుకుతారు. హాల్ నీట్గా ఉంచి బెడ్రూమ్ దరిద్రంగా ఉంచుతారు. వాడు గడిపేది బెడ్రూమ్లో 12 hours, ఫ్రెండ్స్ వచ్చేది అరగంట. నీ జీవితంలో కూడా హాల్ నీట్గా ఉంచి ఫేసు, మనసు దరిద్రంగా బెడ్రూమ్లో ఉంటే ఏం లాభం? అన్నీ కరెక్ట్గా ఉండాలి. సో బద్ధకం అంటే నీకు ఇష్టమైన పని చేయటం కోసం అవసరమైన పని మానేసి తర్వాత బాధపడటం. ఈ ప్రపంచంలో బద్ధకం అనేది ఉండుంటే ఇంత పాపులేషన్ పెరిగేది ఉండేది కాదు. మీకు అర్థమైంది, పెళ్ళయింది కాబట్టి. అవునా? కాబట్టి ఎవరికి బద్ధకం లేదండి. సో గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్టూడెంట్స్ ఎలా యాక్టివ్గా ఉండాలి, చదువు పట్ల ఎలాంటి కాన్సన్ట్రేషన్ బిల్డప్ చేసుకోవాలి, విసుగుని బద్ధకాన్ని ఎలాగా పక్కన పెట్టేయాలనేటువంటి విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.